ఉదయగిరిలో వాటర్ ఇష్యూ ఉందని చెప్పా కదా, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. ఈ విలేజ్ వచ్చేసి ఉదయగిరి కొండ కిందనే ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి వాటర్ కొండపై నుంచే వస్తాయంట, తాగడానికి గానీ ఇంట్లో వాడుకోవడానికి గానీ. అయితే ఇక్కడ కొండపై నుంచి పైప్ లైన్ ఉంటుంది కిందకి. ఇక్కడ కొండ కింద ఉన్నది ఒక విలేజ్ అయినా గానీ ఇక్కడ 2గా డివైడ్ అయ్యాయంట. పై వాళ్ళకి వాటర్ వస్తున్నాయి, కింద వాళ్ళకి రావట్లేదంట. ప్రాబ్లం ఏంటో వాళ్ళని అడిగే తెలుసుకుందాం పదండి. నీళ్ళతో సమస్య కొండపై నుంచి వస్తాయా? కయ్య తాగేదానికి అన్నిటికీ అయ్యే. ఇంకా ఫిల్టర్ ఏం లేదు, అయ్యే తాగడం. కొండపై నుంచి వచ్చేటి మాలు ఒకసారి రావు. ఎండలు బాగా ఎండలు ఉంటే రావు. నీళ్లకు మాకు భలే ఇబ్బంది ఉంది. తాగేదానికి కూడా ఇబ్బంది, వీటికి కూడా ఇబ్బంది. ఆ పై నుంచి వచ్చే నీళ్ళు పైప్ లైన్ లేదు లేదు చూడండి, అవి మటుకు వేస్ట్ పోతున్నాయి. ఒక పైప్ ఇంటికనే ఇస్తే మాకు ఇబ్బంది ఏమి ఉండదు. నీళ్ళకు ఇప్పుడు ఏంటంటే పై నుంచి వేస్ట్ అంతా పోతున్నాయి, ఇక్కడ పైప్ లైన్ లాగిస్తే మీకు వాటర్ వస్తాయి. అది మీకు మెయిన్ ప్రాబ్లం. ఈ తాగే నీళ్ళకి మేము ఉదయం లేచి నుంచి ఆడిపోయి తెచ్చుకోవాలి. కిలోమీటర్ వాటర్ మాకు నీళ్లు కరువు అయిపోయింది. దాని గురించి ఒకరు చాలా ఇబ్బంది పడుతున్నారు. చూసారు కదా, ఇక్కడ ఇది ప్రాబ్లం. తాగడానికి కూడా నీళ్లు లేక అల్లాడిపోతున్నారు ఇక్కడ జనాలు. వాళ్ళు ఒక పై చాలా వేస్ట్ గా నీళ్లు పోతున్నాయి. అవి మాకు కిందకి పైప్ లైన్ ద్వారా తెచ్చి మనం అడుగుతున్నారు, అంతమించి మిమ్మల్ని ఏమీ అడగట్లేదు. ఇక్కడ తాగడానికి కూడా ఎంతో కష్టంగా ఉంది. వాళ్ళు పొద్దున్న లేచిన నుంచి ఎండకు పనులు చేసుకునే వాళ్ళు పొద్దున్న లేచిన నుంచి తాగునీరు అనేది ఉంటుంది. అట్లాంటిది లేనప్పుడు అలా కష్టపడాలి. అట్ట చూడండి ఒకసారి. ఇలాంటి వాళ్ళకి తాగడానికి నీళ్లు లేనప్పుడు వాళ్ళు ఎలా బతకాలి, ఎలా ఉండాలి, మా వల్ల అయినంత వరకు ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం.